హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. నేను కొత్తిమీరని తీసుకున్నాను. ఇది నాటు కొత్తిమీర అనమాట. దాన్ని కడిగి కట్ చేసి శుభ్రంగా ఆరబెట్టాను వాటర్ లేకుండా. వాటర్ ఉంటే నిల్వ ఉండదు పచ్చడి. సో, ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అందుకే వాటర్ లేకుండా ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ కారానికి ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీరని కూడా బాగా ఆరిందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. చెక్ చేసుకున్న తర్వాత ఆర్ ఆరిన కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టాను పులుసుకి. పులుసుని బాగా మరగనివ్వాలి. అది మరుగుతున్నప్పుడు కొంచెం పసుపు, ఇందాక పౌడర్ చేసి పెట్టుకోమన్నాను కదా! మెంతులు, ఆవాలు ఆ 2 యాడ్ చేయాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇంక ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడే సాల్ట్ ఎంత మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ వేసుకొని సాల్ట్, కారం అంతా చెక్ చేసుకున్న తర్వాత పోపు వేస్తున్నాను. పోపు వేస్తే ఇంకా డన్ అనమాట. పచ్చడి ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇందులో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ పచ్చడేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.